దక్షిణ అయోధ్యలో 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే గోదావరి పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. కానీ అక్కడ అభివృద్ధి పనులపై మాత్రం ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. దేవస్థానం ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదు. 50 కోట్లతో అంచనాలు ప్రకటించినప్పటికీ 1.5 కోటి మాత్రమే ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉమ్మడి జిల్లాకు 3 మంత్రులున్న దేవస్థానానికి అన్యాయం జరుగుతోందా? నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలు, పర్యాటక స్థలాల అభివృద్ధి చెందేందుకు వచ్చే ఏడాది జరగబోయే పుష్కరాలు ఎంతగానో దోహదపడతాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు భద్రాద్రి దేవస్థానం వివిధ రకాల అభివృద్ధి పనులకు గాను 50.3 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం పుష్కరఘాట్ల వద్ద G+1 డార్మిటరీ హాల్ నిర్మాణానికి 1.50 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతి ఇస్తూ జీవో 358ని జారీ చేసింది. అయితే పుష్కరాలను పురస్కరించుకొని రామాలయ పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు పంపిన ప్రతిపాదనలు ఆమోదానికి నోచుకోకపోవడంతో రామభక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న వివిధ ప్రధాన క్షేత్రాల్లో పుష్కర అభివృద్ధి పనుల కోసం అధికంగా నిధులు కేటాయించిన సర్కార్ దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రానికి మాత్రం కేవలం డార్మిటరీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం ఎంతవరకు సమంజసమని రామభక్తులు ప్రశ్నిస్తున్నారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్ర దర్శనార్థం వచ్చే ముఖ్యమంత్రులు, మంత్రులు గత కొన్ని దశాబ్దాలుగా భద్రాద్రికి చారిత్రక ఖ్యాతి ఉందని, ఎంతో ప్రసిద్ధి చెందిందని పేర్కొంటూనే మరోవైపు అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో నామమాత్రంగా నిధులు మంజూరు చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు స్వరాష్ట్రంలో భద్రాద్రికి అన్నింటా అన్యాయమే జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఉమ్మడి ఏపీలో 2003లో నిర్వహించిన గోదావరి పుష్కరాలకు అప్పటి ప్రభుత్వం R&B, నీటిపారుదల, విద్యుత్, దేవాదాయ, పంచాయతీరాజ్, ప్రజారోగ్య శాఖలకు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి 70 కోట్ల నిధులు విడుదల చేయగా వాటితో పుష్కరాభివృద్ధి పనులను పూర్తి చేశారు. ఇందులో భద్రాద్రి దేవస్థానానికి 1.22 కోట్లు, దేవాదాయ శాఖకు 57 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఇక 2015లో తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం పుష్కరాలకు నామమాత్రంగానే ప్రధాన శాఖలకు నిధులు కేటాయించిందనే విమర్శలు వినిపించాయి. మళ్ళీ ఇప్పుడు భద్రాద్రి దేవస్థానం 50.30 కోట్లతో అభివృద్ధి పనులకు కొత్త ప్రతిపాదనలు పంపగా కేవలం 1.5 కోటిను డార్మిటరీ హాళ్ల నిర్మాణానికి కేటాయించడం, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడం చర్చనీయాంశమైంది. నీటిపారుదల శాఖకు 46.65 కోట్లు కేటాయించగా పుష్కరఘాట్ల నిర్మాణం, విస్తరణ, ఇతర అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ, నేడు స్వరాష్ట్రంలోనూ భద్రాద్రికి పుష్కర నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు భారీ స్థాయిలో నిధులు వస్తాయని, దీంతో భద్రాద్రి దేవస్థానం అనుబంధ ఆలయాలు, ఉప ఆలయాలకు కొత్త రూపురేఖలు వస్తాయని అంతా భావించారు. అలాగే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇతర ఆలయాలకు కొత్త సొబగులు అద్దుతారని భక్తులు అంచనా వేశారు. ఆలయ అభివృద్ధి కోసం 200 కోట్లు తొలి విడతలో విడుదల చేసిన ప్రభుత్వం దాంతో పనులు చేపడుతుండటం గత ప్రభుత్వంతో పోలిస్తే మెచ్చుకోదగ్గదే అయినా పుష్కరాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసమని భక్తులు వాపోతున్నారు. గత పుష్కరాల సమయంలో సుమారు 80 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారని అంచనా. అయితే ఈసారి 1.50 కోట్ల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పుష్కరాభివృద్ధి పనుల కోసం మరిన్ని నిధులు తెచ్చేందుకు తమ వంతు కృషి చేయాలని రామభక్తులు కోరుతున్నారు.